కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బాట పట్టారు. వరుసగా రేవంత్ ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి, తెలంగాణకు తిరగడమే కాంగ్రెస్ నేతల పనిగా మారిందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చేది ఏమీ లేదని మండిపడుతున్నారు కేటీఆర్. ఇక రాష్ట్రంలో ఢిల్లీ పాలన నడుస్తుందని సీరియస్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలు పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి శుభప్రద్ పటేల్ గారు, అలాగే ఎనలిస్ట్ డాక్టర్ జయరాం గారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అలాగే బీజేపీలకు సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా మాతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా శుభప్రద్ పటేల్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఢిల్లీ పర్యటనలకు సంబంధించి మీరు పదే పదే అటు ముఖ్యమంత్రి నుంచి ఇటు కాంగ్రెస్ కీలక నేతల వరకు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు కదా, ఢిల్లీకి వెళ్ళకపోతే మేము ఫామ్ హౌస్లో ఉండాలా, ఫామ్ హౌస్కి వెళ్ళాలా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోనే ఉన్నప్పుడు ఢిల్లీకే కదా మేము వెళ్ళేది అంటూ కూడా ఆయన సమర్థించుకున్నటువంటి పరిస్థితి. అయినా స్టిల్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, ఆ తరహా విమర్శలు చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం? గుడ్ ఈవినింగ్ మీకు శివ గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి వారికి, మీ జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన చేయడం అనేది అందరు కూడా మనకు కేంద్ర నాయకత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో అందరు కూడా ముఖ్యమంత్రులు పోతుంటారు, లేకపోతే మంత్రులు పోతుంటారు. ఇక్కడ అంశాల మీద వెళ్తుంటారు. దానిలో ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. కానీ 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు హాఫ్ సెంచరీ కొట్టిండు ఢిల్లీకి పోవడంలో. సాధించింది ఏమన్నా ఉన్నదా అంటే ఆయన చెప్పుకున్నది ఏంటంటే, గతంలో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత గాడిది గుడ్డు ఇచ్చిర్రు అని చెప్పేసి గుడ్డు చూపించి చేసినటువంటి సమావేశాలు చూసినాం మనం. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అందరూ ఎంపీలంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా మాకు గాడిది గుడ్డు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు బడ్జెట్లో అని కూడా చెప్పినటువంటిది అందరు తెలంగాణ ప్రజలంతా కూడా చూసారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి వ్యవహారశైలి ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో ఆయన మొన్ననే మనం చూసినాం. బనకచెర్ల విషయంలో ఎవరు ఆ మీటింగ్ పెట్టించడానికి ఎవరు పెట్టించారు ఆ మీటింగు? కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాన్ని, అది అపిక్స్ కౌన్సిల్ సమావేశం కాదు, అది పెట్టించింది చంద్రబాబు గారు, దాన్ని ఒప్పుకుంది రేవంత్ రెడ్డి గారు. పోయిన తర్వాత అక్కడ ఫస్ట్ అజెండాగా తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లను, గోదావరి నీళ్లను ఇంకా పూర్తి స్థాయిలో వాటాల పంపకం జరగక ముందే ఎలాంటి అనుమతి లేని ఎప్పుడు కూడా వరద జలాల మీద ఎక్కడ కూడా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరు. దానికి సంబంధించే పర్యావరణ శాఖ కూడా, కేంద్ర పర్యావరణ శాఖ దాన్ని రిజెక్ట్ చేసి పంపినటువంటి ఫైల్ చూసినాం. అయినప్పటికీ కూడా దాని మీద మీటింగ్ పెట్టుకొని అంశంతో మళ్ళీ ఇక ఏదో పెండింగ్ అంశాలు అన్నట్టు కృష్ణా వాటర్ సంబంధించి కూడా గతంలోనే ఆల్రెడీ ట్రిబ్యునల్ వేసిండ్రు. దాంట్లో ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు పూర్తయినాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించిన తర్వాత మనకు నీటి కేటాయింపులు జరుగుతాయి 2 రాష్ట్రాలకు. అక్కడ గోదావరి జిల్లాలో ఆ విధంగా ట్రిబ్యునల్ వేయలేరు, ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ కోరుతుంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి మొత్తం కూడా అప్పనంగా తెలంగాణ వాటాని అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగా మొన్న మీటింగ్ జరిగింది, చూసినాం మనం. ఇప్పుడు ఈ రోజు రేపు మళ్ళా పోతున్నారని మీరు విమర్శిస్తే సరిపోతుందా? అలా కాదు శుభప్రద్ పటేల్ గారు, మీరు విమర్శిస్తే సరిపోతుందా? ఇచ్చేశారు, అపనంగా అప్పచెప్పేశారు అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు కదా, ఏదైనా ఊరికి అలా అప్పచెప్పేస్తే. అక్కడ జరిగిన చర్చ వేరు అంటున్నారు కదా, అటు కేంద్రం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు. అసలు బనకచర్ల ఇచ్చిన ఎజెండాలో లేదంటున్నారు. జరిగిన తర్వాత, ఆ సమావేశం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు బయటకు వచ్చేసి స్పష్టంగా చెప్పిండు, బనకచెర్ల అంశాన్ని మేము చర్చించినాము, అదే విధంగా కృష్ణా గోదావరి దాంట్లో సంబంధించి కూడా కమిటీ వేస్తున్నారని చెప్పారు. ఆ కమిటీ కూడా ఇక్కడ నుండి ఈ రాష్ట్రం నుండి 5 మంది, ఆ రాష్ట్రం నుండి 5 మంది, ఒక 2 కేంద్ర జనవనరులకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఆ దాన్ని ఇప్పుడు వాస్తవానికి ఏందండి, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. బనకచెర్ల విషయం ఏంటంటే, వాళ్ళు రేపు తమిళనాడులో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గోదావరి, కావేరి నదిల అనుసంధానంలో భాగంగానే ఫేజ్ 1లో ఇప్పుడు బనకచెర్ల అని స్టార్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. దానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధికి
దాటి 40,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కి అనుమతులు వస్తున్నాయని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఏం విషయం అంటే, ఈ రోజు మనం మాట్లాడడం కాదు, కేంద్ర ప్రభుత్వంతో గతం నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మోడీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భంలో మేము పేచి పెట్టుకోము, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం మొత్తం కూడా కేంద్రంతో కొట్లాడిన కానీ మేము అట్లా కొట్లాడడం, బడే బాయ్ చోటే బాయ్ లాగా ఉంటాం, మేము అన్ని కూడా మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం అన్నారు. ఒక్కటని వచ్చిందా అండి? ఇప్పటికీ ఈ RRR కి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించినటువంటివి వీళ్ళు పంపిన ఫైల్ అక్కడ ప్రపోజల్ అట్లనే పెండింగ్ లో ఉంది. అదే విధంగా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి దానికి నిధులు కేటాయింపులు ఏం రాలేదు. గతంలో ఉన్నటువంటివి, విభజన చట్టంలో ఉన్నటువంటివి ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదని మేము చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు విభజన చట్టంలో అంశాలు అంటే మళ్ళీ 10 ఏళ్ళు మీరు ఏం చేశారంటారు. అలా కాదు, విభజన చట్టంలో అంశాల గురించి మాట్లాడితే మళ్ళీ 10 ఏళ్ళు మీరు ఏం చేశారంటారు. ఎందుకంటే దాదాపుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఏ హామీతో మద్దతు ఇచ్చారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ రావు గారు జాయిన్ అయ్యారు. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం, మీరు క్వశ్చన్ చేస్తారు. వస్తున్నా సుప్రభాత్ రెడ్డి గారు, ఆ క్వశ్చన్ కి నేను మీ దగ్గర మళ్ళీ ఆన్సర్ తీసుకుంటాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ రావు గారు, అలాగే బీజేపీ నుంచి ఎస్ రవికుమార్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెల్కమ్ చెప్తూ, దయాకర్ రావు గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా? సార్ నమస్కారం. దయాకర్ రావు గారు, ఒకటే విమర్శ, పదే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు ఢిల్లీ పర్యటన చేయడంలో అనేది బీఆర్ఎస్ పార్టీ ఇతర విపక్షాల విమర్శ. కానీ పర్యటన ఏదో చేస్తున్నారు, కానీ ఉపయోగం లేదు. అటు హైకమాండ్ దగ్గరికి వెళ్తే హైకమాండ్ కీలక నేతలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇటు కేంద్ర మంత్రులు కలిసినా ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది అనేది విమర్శిస్తున్నారు. ఏంటి, నిజమా? ఒప్పుకుంటారా? సార్ అది నిజం కాదు. టిఆర్ఎస్ వాళ్ళు బురద చల్లడానికి తప్ప వాళ్ళు చేసిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేంది కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల్లో చేసేసరికి వాళ్ళ దాకా ప్రాంతీయ పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం? మా రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుస్తారు? రాహుల్ గాంధీ గారిని కలుస్తారు, బీజేపీ నాయకులను కలుస్తారు, PM ను కలుస్తారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఏమైతున్నాయో మా నిధులు మాకు ఇవ్వడం చెప్పి అడగటంలో ఢిల్లీ వెళ్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ 10 ఏళ్లలో చేసి వాళ్ళ నలుగురికే వాళ్ళకి సఖ్యత లేదు. నలుగురు ఇప్పుడు తమ్ముడు తిట్టడం, తమ్ముడు చెల్లెని తిట్టడం, వాళ్ళకి అవే సరిపోతున్నాయి తప్ప ఈ రోజు వరకు కూడా వాళ్ళకున్న పరిస్థితి ఏంటండి? మా మీద బురద చల్లటమే తప్ప పదవి పోయిన కానించి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఏదైనా కూడా కాంగ్రెస్ పాలన, కనీసం మనం ఏదైతే చేసినామండి, ఈ 19 మేము అనుకున్న 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఢిల్లీ పోతున్నాం అంటే దేనికి పోతున్నాం అంటే, ఢిల్లీ PM గారు తెలంగాణ వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజైనా PM కి ఉన్న హోదా కన్నా, కనీసం ఆ హోదా కన్నా విలువిచ్చి ఏనాడైనా వెల్కమ్ పలికిందా? పెట్టిన ఫ్లెక్సీలు తీసిపించేసి గొడవలు చేసి ఎదుర్కొన్నారు. అప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? వీళ్ళు అప్పులు చేసిన దాన్ని కట్టుకోవటం, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవటం, సెంట్రల్కి వెళ్ళి ప్రతి విషయంలో వాళ్ళని PM ను కలిసి వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు మేము చేసిన పనులు మెట్రో ట్రైన్ విస్తరణ చేసినాం, మెట్రో విస్తరణ ఉంది, బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ. రేపు రానున్న ఎలక్షన్ రోజుల్లో వాళ్ళ సీట్ ఇప్పుడు నార్మల్ గా చూడండి, MP ఎలక్షన్లో ఏమొచ్చినాయండి? 0 వచ్చింది, వాళ్ళకి పెద్ద కోడిగుడ్డు వచ్చింది. రేపు రానున్న రోజుల్లో ఏముంది? లోకల్లో కూడా వాళ్ళు వచ్చే ఒక్క సీటు కోసం కాపాడుకోవడం కోసం, ఆ ఒక్క సీట్ అయినా వచ్చదో రాదో నమ్మకం లేదు. లోకల్ ఎలక్షన్లకి పోయే ధైర్యం లేక, వాళ్ళు రాలేక మా మీద బురద చల్లుకుంటూ తల్లి రైట్ రవికుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? రవికుమార్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయాలి. రవికుమార్ గారు, మీ పార్టీని కూడా ఇంక్లూడ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అంతా ఢిల్లీ కల్చర్, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరున్నా కూడా అంతా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తిరగడమే, ఇక్కడ ఢిల్లీ రాజ్యాంగమే నడుస్తుంది అనే తరహా విమర్శలు చేస్తున్నారు. ఏంటి, నిజమా? మీ పార్టీ వచ్చిన ఇదే తరహా ఒరవడి కంటిన్యూ అవుతుందా? దీనివల్ల ఏమైనా నష్టం ఉందా ఒకవేళ పార్టీ హైకమాండ్ అక్కడ ఉంటే కలవడంలో? నేనేమంటున్నా, ఢిల్లీ కల్చర్ బెస్టా, ఫామ్ హౌస్ కల్చర్ బెస్టా? ఒక మాట, ఢిల్లీ కల్చర్ బెస్టా, ఫామ్ హౌస్ కల్చర్ బెస్టా? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ఈ ఫామ్ హౌస్ కల్చర్ నచ్చకనే
ఈ యొక్క పార్టీని కూసబెట్టిరు. ఎప్పుడైతే వీళ్ళు తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఎలక్షన్స్ గెలిచి దాని తర్వాత ఇది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పుకొని దాని తర్వాత కేవలం రాజకీయాలే చేస్తామని చెప్పేసి చేసి చూపించి అనేక మంది ఉద్యమకారులను పార్టీల నుంచి బయటికి పంపించి అనేక మంది ఉద్యమకారులకు వాళ్ళకి చేయాల్సిన అన్యాయం అంతా చేసిన తర్వాత దాని తర్వాత పార్టీ పేరును తెలంగాణ నుంచి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్న తర్వాత దాని ఒక హైకమాండ్ ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లో ఉంటుందా, మరి ఢిల్లీలో పెట్టుకుంటారా? ఎక్కడో దగ్గర హైకమాండ్ అనేది ఉంటది కదా పార్టీకి. సరే, వాళ్ళ హైకమాండ్ వాళ్ళకి హైదరాబాద్ లో నచ్చకపోయినా ఢిల్లీలో నచ్చకపోయినా కనీసం ఫామ్ హౌస్ అయితే పెట్టుకుంటారు, ఏదో దగ్గర పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కమాండ్ కావాలా, ఢిల్లీ కమాండ్ కావాలని తెలంగాణ ప్రజల్ని అడిగితే ఆల్రెడీ చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పిచ్చినారు. అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పిచ్చినారు, దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో తీర్పిచ్చినారు. అంతేకాదు దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తీర్పిచ్చినారు. ఓడిపోతున్నాం అని తెలిసి కనీసం పోటీ చేయడానికి కూడా వీళ్ళు ధైర్యం చేయలేదు. ఇది వీళ్ళ విషయం. రెండో విషయము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హైకమాండ్ దృష్టిలో పడాలని చెప్పేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు దాదాపు 46 సార్లు ఢిల్లీకి పర్యటన చేసి ఢిల్లీలో కలవాల్సిన వాళ్ళందరినీ అపాయింట్మెంట్ కోసం, ఎవరి అపాయింట్మెంట్ కోసము? రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసము కలవాల్సిన వాళ్ళందరినీ కలిసి ఎవరెవరైతే కాకా పట్టాలో వాళ్ళందరినీ కాకా పట్టినప్పటికీ కూడా కనీసం ఆయన మోహం చూడడానికి కూడా ఇష్టం పడలేదు ఆ నాయకుడు. అంతేకాదు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నాడన్న ధ్యాస కూడా లేకుండా కనీసం ముఖ్యమంత్రిని కలవకుండా, ఇది ఏం పార్టీ, ఇది ఏం కల్చరు, ఆ నాయకుడికి అసలు ఏం జ్ఞానం ఉన్నది, ఆయనకు అసలు కొంచెమన్నా ఈ పార్టీ ముఖ్యమంత్రి, మా పార్టీ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనేది కనీసమన్నా అవగాహన ఉంటే 46 సార్లు పైన కలవకుండా ఉంటాడండి. నాకు అర్థం కాదు. ఇదొకటి విషయం. రెండో విషయం, మరి ఈ ముఖ్యమంత్రికి మరి స్థానచలనం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మార్పు ఏమైనా జరుగుతుందా అనేది మనం చూస్తా అంటే మనం గత 20 నెలలుగా చూస్తుంటే ఈ రోజు కాకపోతే రేపు ఈ ముఖ్యమంత్రికి మార్పు ఉంటది, ఈ ముఖ్యమంత్రి మార్పు ఉంటది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మీరు బీజేపీ పార్టీని చూడండి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫెడరల్ వ్యవస్థను నమ్ముకున్నారు. ఫెడరల్ వ్యవస్థ ద్వారానే, సమాఖ్య వ్యవస్థలోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఈ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడతారు అని చెప్పేసి నమ్మి అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా, ఎక్కడ కూడా ఆ సమాఖ్య వ్యవస్థని చెదిరిపోకుండా ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం పట్ల తన యొక్క ఆలోచనల్ని పంచుకొని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు విని ఆయనకు కావాల్సినట్టుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా కావాల్సిన నిధులు కేటాయిస్తూ ఈ రాష్ట్రానికి సహకరిస్తూ తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తున్నారు. ప్రధానమంత్రే కాదు, మా మంత్రులందరూ, క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఎప్పుడు అపాయింట్మెంట్ కోరితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతైతే పని చేయాలో అంత పని చేస్తున్నారు మా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు, అది రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ పేరుతో కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేసుకుని, నగరాలను సెలెక్ట్ చేసుకుని మా 2వ తరగతి నగరాలకు కావచ్చు తగిన నిధులన్నీ కూడా సమకూరుస్తూ, ఆ నిధులను ఖర్చు చేస్తూ, ఎక్కడ కూడా తూచా తప్పకుండా నిధులన్నిటిని కూడా ఖర్చు చేస్తూ, ఆ నిధుల యొక్క లెక్కలన్నీ కూడా రాబడుతూ అనుకున్న పనులు కంప్లీట్ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో కేవలం మోడీ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం. నేను ఇంకో విషయం కూడా ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఫండ్ తెలంగాణ రాష్ట్రానికి అటాచ్ చేస్తే, తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేస్తే కేవలం ఒక్క విషయం రవికుమార్ గారు, యాక్చువల్లీ ఢిల్లీ పర్యటన గురించి మనం చూసుకుంటే మీరు కూడా విమర్శిస్తున్నారు. ఇన్ని పర్యటనలు, 43 పర్యటనలు అంటున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు అది నిజం కాదంటున్నారు. ఇఫ్ ఇన్ కేసు నిజం అనుకున్నా కూడా 43 పర్యటనలో కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కలవలేదు కదా, కేంద్ర మంత్రులను కూడా కలిశారు కదా. మేము ఎంత కలిసినా కూడా తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అనేది కాంగ్రెస్ విమర్శ. తిరిగి బంతి మీ కోట్లోనే పడుతుంది కదా. ఎన్ని పర్యటనలు చేసినా, ఎంత చుట్టూ తిరిగినా, ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మాకేం దక్కట్లేదని కదా చెప్తున్నారు. వీళ్ళ మొహానికి నేను సారీ అండి, మంచిగా వీళ్ళు వెళ్ళి కలుస్తున్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు,
మంచిగా నిధులు ఏమేమి కావాలో అవి తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు వీళ్ళు సహకరిస్తున్నారు, వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. దానికి తగ్గట్టుగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి చిన్న చిన్న ప్రాజెక్టుల వరకు 50 కోట్లు 100 కోట్ల దగ్గర నుంచి 1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. మీరు ఒక ఓఆర్ఆర్ తీసుకోండి, సరే RRR తీసుకోండి, మీరు ఒక మెట్రో తీసుకోండి, లేదా మీరు ఒక ఇప్పుడు ఈ వరంగల్ కి సంబంధించిన విమానాశ్రయం గురించి తీసుకోండి. వరంగల్ నగరాభివృద్ధికి, కరీంనగర్ నగరాభివృద్ధికి, మిగతా ఇట్లా మొత్తం 10 స్మార్ట్ సిటీలకు సంబంధించిన డబ్బు కోసం కావచ్చు, అది 100 కోట్లలో ఉండని, 50 కోట్లలో ఉండని, అదే విధంగా కొన్ని 1000 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వే లైన్లను, రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఖర్చు చేసి ఓపెనింగ్ కూడా చేస్తారు కదండి. ఏ విధంగా మాట్లాడు, గత 20 నెలల్లోనే ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 నెలల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం రైల్వేల కోసము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆల్రెడీ ఖర్చు చేసింది. అంతేకాదు రోడ్లకు కూడా ఖర్చు చేసింది. 965 కోట్లు పోయిన నెల, సారీ జూన్ మే 17 సబ్జెక్ట్ టు కరెక్షన్, మే 14 కో 17 కో 965 కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్లు వేసిన తర్వాత వాటిని ఓపెనింగ్ చేసింది కూడా మేమే కదండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించట్లేదని ఏ విధంగా అంటే అర్థం కాదు. వీళ్ళ మోహానికి పోనీ, సరే ఇది కూడా చెబుతాం, పోనీ సంక్షేమానికి తెలంగాణ ప్రజలకు ఏమన్నా వాళ్ళు అడిగిన మీరు ఎవరు, మీరు దేశం అంతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేయి అంటారు వాళ్ళు. ఓకే రైట్, మనం ఒకసారి జయరాం గారి వెర్షన్ కూడా విందాం. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జయరాం గారు నమస్తే. నమస్తే శివ. జయరాం గారు, అన్ని పార్టీల వాదన విన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలకు సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ, విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మేము ఢిల్లీకి వెళ్తే కేవలం పార్టీ నాయకులనే కాదు, కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నాము, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినవి కోరుతున్నాము అంటుంది కాంగ్రెస్. లేదు, మొత్తం అంతా కూడా ఢిల్లీకే పరిమితం అయిపోయారు, ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డిలో ఏర్పడింది, పార్టీ కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా ఆయన తెలంగాణకి చేసేది ఏం లేదు అనేది ఇటు విపక్షాల విమర్శలు. ఏది వాస్తవం? అంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం తప్ప, లేకపోతే ఎక్కువ పర్యటన చేయడం తప్ప అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది సర్వసాధారణం. సో వాటికి కొంత సానిటీ ఉంటది, ఇంకొంత ఉండదు. సో అది రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రేవంత్ టీం ఢిల్లీకి పోయే పర్యటన విషయం లోపల అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి కలవాలి. సో అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి అధిష్టాన్ని కూడా కలవాలి. సో అది వాళ్ళ అంశం. సో ఇక్కడ అధిష్టాన్ని కలిసే విషయం లోపల దీంట్లో ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు. సోనియా గాంధీ గారిని కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు. సో అది వాళ్ళకి ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉంటుంది, దాంట్లో ఎవరు కామెంట్ చేయాల్సిన నెసిటీనే లేదు. ఇప్పుడు మనం కేసీఆర్ దగ్గర పోయినప్పుడు ఎందుకు పోయినా అడుగుతామా? మన సొంతింటికి పోతే ఎందుకు ఇంటికి పోయినా అడుగుతామా? అవి అడగాం కదా, అవన్నీ ఇంటర్నల్ విషయం. ఇంకా రాజకీయ పరమైన అంశాలు ఇక్కడ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బీజేపీని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కలవాలనుకునే దాంట్లోపల ఎంతవరకు ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఎంతవరకు ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు విషయాలను మనం విశదీకరించడం కావచ్చు, అక్కడ నుంచి మనం తీసుకున్న అంశాల గురించి ఉన్నాయంటే అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. సేమ్ టైం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ల మీద కూడా ఉంది. అది ఇద్దరి బాధ్యత ఉంది. ఇగో మేము ఇచ్చాము, మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని ఇది అడిగారు, మమ్మల్ని 10 కోట్లు అడిగితే మేము 20 కోట్లు ఇచ్చాము, మేము 10 కోట్లు అడిగితే 5 కోట్లు ఇచ్చాము అనేది చెప్పడానికి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అంతే. కానీ ఇప్పటి వరకు కలిసింది దేనికోసము అనే అంశాలనే మనం చూస్తున్నాం తప్పితే ఇచ్చింది ఏంటిది అనే విషయాన్ని మాత్రము అధికారికంగా ఎక్కడ బీజేపీ ప్రకటించలేదు. ఇది మరి బీజేపీ ఎందుకు ప్రకటించి ఇచ్చినామని ఇప్పుడు తమ్ముడు రవి మాత్రం చెప్తున్నాడు. సో అది బీజేపీ ప్రకటించాలి. మరి ఎందుకు ప్రకటిస్తలేరు అది మనకు అర్థం కాని విషయం. అది బీజేపీ చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రకటించాల్సిన బాధ్యతతో పాటు వాళ్ళకి ఇక్కడ ఆ ప్రకటనల ద్వారా ఇక్కడ ఎక్కువ పోలరైజేషన్ కూడా ఉంటుంది. పొలిటికల్ పోలరైజేషన్ ప్లస్ ఓట్ పోలరైజేషన్ కావాలి కాబట్టి అది ప్రజల సమక్షంలో పెట్టాల్సింది. మరి ఎందుకు పెట్టట్లేదు అనే విషయం నాకు తెలియదు. సో ఇది అంటే ఇక్కడ పొరపాట్లు సో కావచ్చు, లేకపోతే బెనిఫిట్స్ కావచ్చు, రాజకీయ పార్టీల లోపల సర్వసాధారణం, కానీ ప్రభుత్వాల లోపల సర్వసాధారణం కాదు. ఇక్కడ 2 ప్రభుత్వాల కలయిక. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ లో ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకోవటం లోపల
వీళ్ళకు అడగటం లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది, ఇవ్వటం లోపల బీజేపీ ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది. కానీ సుప్రభాత్ మనం ఒక మంచి మాట చెప్పాడు. సో FRBM రేటు కంటే దాటిన తర్వాత కూడా 40,000 కోట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే టెలివిజన్ కాదు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అనేది అన్నారు. అక్కడ కూటమి అంటేనే బీజేపీ ఉంది. బీజేపీ ఉంది కాబట్టి ఇచ్చారా, దాన్ని యాక్సెప్ట్ చేశారా? లేదు అనుకుంటే బీజేపీ కూటమి లేదు కాబట్టి, కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని ప్రజలకు ఇది ప్రశ్నగా ఉంటుంది. ఇది డెఫినెట్ గా ఇది ఇరుకున పెట్టే ప్రశ్న కదా. దీనికి సరైన ఆన్సర్ చెప్పాలి. అక్కడ వాస్తవానికి అనేక అంశాల లోపల కూడా చకచక ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏపీ ప్రజలకు కానీ జరుగుతున్నది, మంచి జరుగుతుంది, సంతోషం, జరగాల్సిందే, కావాల్సిందే, అంటే వేరే ఇంకా డిఫరెన్షియాలిటీ ఏం లేదు, ఇవ్వాల్సిందే. కానీ మరి ఇక్కడ కూడా మీ యొక్క అధికారం కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రజల మీద సీతకన్నేయటం లోపల ఏ ప్రయోజనాలు నెక్స్ట్ మీకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నప్పుడు మనకు ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఈ రోజు రేవంత్ రావటం పోవటం వేరు విషయం. 43 సార్లు కాదు, 100 సార్లు పోయినా తప్పులేదు. ఎందుకు అంటే తను అప్ అండ్ డౌన్ చేయని, పాస్ తీసుకొని మేము చదువుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ చేయలేదా? ఇక్కడే కాకపోతే ఇంకో దగ్గరికి బస్ పాసులు తీసుకొని చేయలేదా? అట్లా చేయని, తప్పులేదు. ఇక్కడ ఆ ప్రయోజనాలు ఉండాలి, రాష్ట్రానికి ఆ ప్రయోజనాలు ఉండాలి. ఆ ప్రయోజనాలు ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యం. అంతే తప్పితే నేనా మీరో పోతే ప్రయోజనాలు చేకూరవు కదా. మనం పోయినా చేకూరవు, ఇంట్లో ఉన్నా పెద్ద ప్రయోజనాలు లేవు. కానీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను డెఫినెట్ గా వెళ్లాల్సిందే. ఇందులో సంకోచం లేదు, పెద్ద ఇబ్బంది కూడా కాదు. కానీ ఇక్కడ రేవంత్ ముందున్న ప్రశ్నలు ఏంది అంటే, ఇక్కడ మీ దగ్గర ఉన్న లుకలుకలు, మీ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్, మీ పార్టీలో ఉన్న కష్ట నష్టాలు ప్రజలు గమనించి నవ్వుకునే విధంగా ఉండకూడదు. దీనికి ఒక మాస్క్ వేసుకొని మేము అధిష్టానం దగ్గరికి పోతున్నాం అంటే ఇక్కడ కుమ్మలాట ఏంది, అక్కడ కమ్ముకోవడం ఏంది, అది నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చేసేమో ఆయన మీద ఒకరి మీద ఛాలెంజ్ చేస్తారు, అలుగుతారు, అలకపానుపులు, ఇవన్నీ నానా గందరగోళం. మొన్నటి దాకా వరంగల్ రాజగోపాల్ ఇంకోరు. ఇదన్నీ ఎట్లాంటిదంటే ప్రభుత్వం లోపల కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. అంటే ప్రజలకు మీ మీద నమ్మకంతో, మీ మీద గౌరవంతో, మీ అధికారం వస్తే ప్రజలు బాగుంటారా అని 10 ఏళ్ల పాలనకు పులి స్టాప్ పెట్టి మీకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తప్పితే ఇక్కడ నష్టమేం జరుగుతుందో తెలియకుండా కుండకు చిల్లులు పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ చిల్లులను పూడ్చుకోకుండా 10 ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రి అంటే పెద్ద జోకర్, వెరీ బిగ్ జోకర్. ఆ జోకును వచ్చేసి మళ్ళీ దాన్ని ఇది నిజమే అనుకుని రాజగోపాల్ రెడ్డి దాని మీద కామెంట్ చేయడం. ఇటు ఢిల్లీ పర్యటనల విషయంతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పదే ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్కి వెళ్ళట్లేదు, ఇంటి నుంచి లేదా అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాత్రమే పరిపాలన చేస్తున్నారు. మరి దీని వెనకాల ఉన్నటువంటి లొసుగులు, లోపాయికరతనం ఏంటి అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఏమనుకోవాలి? ఒకటి శివ, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నది వాస్తవము. అది మేము కూడా అన్నాము. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము. ఎందుకంటే సెక్రటరియట్ అనేది అదొక పవిత్రమైన ప్లేస్. రాజ్యాంగబద్ధంగా కూర్చునే అర్హత సంపాదించిన తర్వాతనే సెక్రటరియట్కి వెళ్ళి కూర్చున్నది. దాన్ని అవమానించినట్టే గత ముఖ్యమంత్రి గాని ఈ ముఖ్యమంత్రి గాని దాన్ని అవమానించినట్టే. అంటే ఇలాంటి అంశాల లోపల వీళ్లకు ప్రజల పక్షాన మాట్లాడడానికి చేతగానప్పుడు, ప్రజల క్షేమము సంక్షేమముల గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి మరి ఎందుకు కేసీఆర్ గారు అంటే సరే ఏదో జాతకాలు అవి వగేరా ఎక్సెట్రా అనుకున్నారు. అది పక్కన పెట్టేద్దాం. ఇక కొత్త సెక్రటరీ వచ్చిన తర్వాత, పాపం సెక్రటరేట్ వచ్చిన తర్వాత ఆయన చాలా ఫ్యూ మంత్సే అది ఆయన పక్కకు వెళ్ళిపోయారు. రేవంత్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చోవడం, ఆ మధ్యలో అక్కడే పెట్టి నడిపించడం, ఇవన్నీ ఏంటంటే నిజంగా కనుక వీళ్ళు పాలకుల్లాగా చేయటం లేదు, వీళ్ళు పాలకుల్లాగా బిహేవ్ చేయటం లేదు. 2 అంశాలు చాలా క్లియర్ గా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్తో మీ సహాయం చెప్తున్నాను. 8 సంవత్సరాలు భార్య బిడ్డలకు దూరమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యాన ఉంటే, ప్రజలు దాన్ని గౌరవించేసి ప్రేమించేసి అధికారాన్ని చేత కట్టుకుంటే పరదలు కట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. మళ్ళీ అరే బాబు నువ్వు ఇది పనికిరావని చెప్పేసి మళ్ళీ అదే పరదల వెనకాల కూర్చోబెట్టేసి. సో మీకు గౌరవంగా 10 ఏళ్ళు రాజకీయ అధికారాన్ని ఇస్తే
పొద్దాగా ఫామ్ హౌస్ లోకి కేసీఆర్ గారు పోయిండ్రు. అయ్యా నీకు ఫామ్ హౌసే పరిమితంగా అక్కడే ఉండలే, నీకు ఇక్కడ జరగని చెప్పి ఆయన అక్కడ కూర్చోబెట్టేసిండ్రు. ఇప్పుడు రేవంత్ వచ్చేసి ఇదే స్టోరీ చెప్తే సేమ్ అదే స్టోరీ చదువుతాడు. Right. అంటే ఇక్కడ ప్రజలకు నా నుంచి నీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో నీ నుంచి నాకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. రేవంత్ ఈ రోజు ప్రజల మనిషి, ఒక ప్రథమ పౌరుడు, ఈ రోజు ప్రజల్లో కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఇలా ఉండకూడదు. నువ్వు ప్రజాపాలనని బోర్డు పెట్టడం కాదు, ప్రజల చేత పాలించబడుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అది ఉన్నదా? స్ట్రైట్ గా ఉందా? లేదు. ఆ రోజు కులం కుటుంబం, ఈ రోజు కులం కుటుంబం. ఆ రోజు అహంకారము, అహంభావము, అహంభావము, దోపిడి. అంటే దానికి దీనికి పెద్ద తేడా లేదని ఈ రోజు ప్రజలు మొహమాటం లేకుండా చర్చల ద్వారా గానీ గ్యాదరింగ్ల ద్వారా గానీ ఓపెన్ గా చెప్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళకి. నేను దీన్ని ప్రేమతో మీకు చేరవేస్తున్నాను. దీన్ని మీరు కరెక్షన్ చేసుకుంటే కరెక్ట్ చేసుకుంటే, లేకపోతే మిమ్మల్ని కూడా ప్రయాణం కడుతుంది. రైట్. సుభప్రభు పటేల్ గారు మీరు ఏం చెప్తారు? శివ గారు మేము ఏమంటున్నాం అంటే, ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ లాగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చిరు మీరు? 8 మంది ఎంపీలని బీజేపీ గెలిపించారు, 8 మంది ఎంపీలని కాంగ్రెస్ గెలిపించారు. 8 కలిస్తే 16 అనుకున్నారు అందరు, కానీ గుండు 0 అయింది. అది నేను అనడం కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే గాడిది గుడ్డిచ్చిర్రు అని చెప్పేసి ప్రదర్శనలు చేసి చూసినాం మనం. కాబట్టి తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఈ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రయోజనం ఏందో చెప్పాలి. బీజేపీ మిత్రుడు చెప్తున్నారు కదా, మెట్రోకి మొన్ననే ఫేజ్ 2 కి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక అలైన్మెంట్ ఉంటే దాన్ని మార్చి మళ్ళా ఇంకొక అలైన్మెంట్ మార్చి ఓల్డ్ సిటీ నుండి తీసుకుపోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింది ప్రపోజల్. దానికి ఇప్పటి వరకు నిధులు లేవు, దానికి అప్రూవల్ లేదు కేంద్ర ప్రభుత్వం నుండి. కానీ కేంద్ర ప్రభుత్వం పూణేకి సంబంధించినటువంటి మెట్రోకి మొన్ననే కేబినెట్ లో అప్రూవల్ చేసింది. గతంలో కూడా చెన్నైకి, వాళ్ళకి ఓట్లు ఎక్కడెక్కడ కావాలనో చెన్నైకి అప్రూవల్ చేసింది, అంతకుముందు బెంగళూరుకి అప్రూవల్ చేసింది. కానీ తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. ఎంత ఘోరం అంటే, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మొత్తం దేశం మీద 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. వీళ్ళ చిత్తశుద్ధి, ఈ బీజేపీ పాలకుల చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది తెలంగాణ మీద. అది కాకుండా ఆది నుండి కూడా మోడీ గారు ఫస్ట్ నుండి ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ కేబినెట్ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు అంటే ఇంకా ఫోర్స్లకు రాకముందే, జూన్ 2 కన్నా ముందే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ పెట్టేసి తెలంగాణకు సంబంధించినటువంటి గతంలో మీకు 9 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఫైట్ చేశారు సార్ శివ గారు, చాలా విషయాల్లో ఫైట్ చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం చాలా పోరాటాలు చేసి, హైకోర్టు విభజన కూడా ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. హైకోర్టు విభజన కూడా కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా నది మీద ఒక ట్రిబ్యునల్ వేయాలని మేము సుప్రీంకోర్టు వరకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిండే. సుప్రీంకోర్టు పోయిన తర్వాతనే ట్రిబ్యునల్ వచ్చింది. మీకు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే, ఆ రోజు కూడా మేము కూడా చాలా సఖ్యతగా ఉండాలి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కేంద్ర ప్రభుత్వం నుండి చాలా అనుకున్నాం. కానీ ఆ రోజు చంద్రబాబు కౌగిల్లో ఉన్నటువంటి మోడీ గారు తర్వాత మాట్లాడండి మీరు. ఎప్పుడు తెలంగాణ చర్చ ఒక్క రోజన్నా తెలంగాణ మీద ప్రేమ చూపి అని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మేము చాలా సఖ్యంగా కొన్ని విషయాల్లో బిల్లులకు కూడా మద్దతు ఇచ్చినాం. జిఎస్టీ కావచ్చు, మిగతా 370 ఆర్టికల్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు. రైట్. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సుభప్రభు పటేల్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్. దయాకర్ రావు గారు దయాకర్ రావు గారు, ఇప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర చీఫ్ ఢిల్లీలో ఉండి ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి 46 సార్లు ఢిల్లీకి వచ్చారు, 46 సార్లు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికింది, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు అంటూ విమర్శించినటువంటి పరిస్థితి. ఓకే, ఆయన విమర్శలో వాస్తవం ఉందా లేకపోతే అవాస్తవాలు అని చెప్పారా, ఈ చర్చ అంతా పక్కన పెడితే, కానీ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కల్చర్ ఇంకా
పోలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా కూడా హైకమాండ్ కల్చర్ తోనే ఇంకా నడుస్తుంది అనేటటువంటి విమర్శ అయితే పెద్ద ఎత్తున ఉంది. ఎందుకు ఈ కల్చర్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు? ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గెలిచినా కూడా ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కనీసం పదవికైనా విలువ ఇవ్వాలి కదా, ఎంత మీ పార్టీ నేతలైనా. ఢిల్లీ చుట్టూ చక్కర్లో కొట్టించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, గతమైనా ఇప్పుడైనా సరే అనేటటువంటి విమర్శ ఉంది. ఏంటి దాని మీద ఏం చెప్తారు? వీళ్ళకి ఏమంటే సార్, వీళ్ళకి పచ్చకామలకు పచ్చకామలాగా పట్టినట్టు ఏంటంటే బీజేపీ పార్టీనే చూస్తున్నారు వీళ్ళందరూ. మేము బీజేపీ పార్టీని చూడట్లే, ఒక పిఎం గా చూసి అతను కలవటానికి. ప్రధానమంత్రి పర్యటన గురించి కాదండి, ప్రధానమంత్రి పర్యటన గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ రకంగా ముఖ్యమంత్రిని అస్తమానం ఢిల్లీకి తెప్పించుకుంటుంది, ఏది చర్చించాలన్నా, పార్టీకి సంబంధించి చర్చించాలన్నా, కేబినెట్ మీటింగ్ గురించి చర్చించాలన్నా, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించాలన్నా, దేని గురించి చర్చించాలన్నా, ఇంత టెక్నాలజీ వచ్చినటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు మనం చక్కగా జూమ్ లో మాట్లాడుకుంటున్నాం ఒక డిబేటే. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ మాట్లాడుకోలేరా జూమ్ లో? ప్రతిసారి ముఖ్యమంత్రిని పిలిపించాలా ఢిల్లీకి? మన సీఎం గారిని పిలవటానికి ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు పిలిస్తే పోలేదండి, సోనియా గాంధీ గారు పిలిస్తే పోలే, మా నేషనల్ అధ్యక్షుడు ఖర్గే గారు పిలిస్తే పోలే. కేవలం రాహుల్ గాంధీ గారితో పనున్నప్పుడు పోయిన రోజు ఈ 40 సార్లు పోయినా 50 సార్లు పోయినా, కొన్నిసార్లు రాహుల్ గాంధీ గారిని కలవడానికి వెళ్ళారు, కొన్నిసార్లు మన తెలంగాణ డెవలప్ కోసం ఏ నిధులు అయితే రావాలో ఆ నిధులు తెచ్చుకోవడం కోసం పోయారు తప్ప పిల్లలాగా 10 ఏళ్లలాగా పాలన వీళ్ళేం చేయలేని పరిస్థితులు ఉంటే మేము ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోవాలా మన తెలంగాణ, మన ప్రజల పాలన ఎలా ఉందో. రైట్. రవికుమార్ గారు కంటిన్యూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అసలు ఏమి ఇవ్వలేదు, అసలు కేంద్ర ప్రభుత్వమే లేదు అన్నట్టుగా, అంటే తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీ అయినప్పుడు ఒకసారి కాదు 10 సార్లు పోయింది మీరు అంటున్నారు. ఓకే దయాకర్ రావు గారు, మీది సిగ్నల్ వీక్ గా ఉండడం వల్ల మధ్య మధ్యలో కట్ అవుతుంది. ఒకసారి రవికుమార్ గారు కంటిన్యూ అవుతున్నారు, మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. రవికుమార్ గారు కంటిన్యూ. నేను మిత్రులు ఇద్దరికి కూడా, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇద్దరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే కొంచెం ఇది మీరు అప్డేట్ కావాలా, ఎందుకంటే ఏమి ఇస్తలేరు, సున్నా ఇచ్చిరు, గాడిది గుడ్డి ఇచ్చి అన్నట్టుగా ఒక పదం వాడారు. అవన్నీ మీరు కరెక్ట్ కాదండి. అది నేను పర్సనల్ గా విజ్ఞప్తి చేస్తున్నా. ఏం వస్తుంది ఏం పోతుంది అనేది కొంచెం మీరు అప్డేట్ అయితే మంచిగా ఉంటుంది, లేకపోతే అసలు ఏం రావట్లేదు అన్నట్టు ఉంటుంది. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించడానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ విత్ హోల్డ్ చేసి పెట్టింది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే, కేవలం లోకల్ బాడీ ఎలక్షన్ కోసం. గత 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 1,22,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది గ్రాంట్ల రూపంలో కావచ్చు, అదేవిధంగా ఫండింగ్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు, పథకాల కోసం కావచ్చు, ఇలా అన్నిటికీ కలిపి 1,22,000 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాలు నేను లెక్క చెప్తున్నా. గత 11 సంవత్సరాల లెక్క దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అది సంక్షేమంలో కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో కావచ్చు. ఈ 2 విషయాలపైన మీకు, అంటే ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, మళ్ళీ చెప్తే నేను పర్సనల్ గా తీసుకోకండి, సారీ. మీరు అంటే అప్డేట్ లేకపోతే ఈ విధంగా మీరు టీవీ ఛానల్ ముందుకు వచ్చి అసలు ఏమీ చేయట్లేదు అని మాట్లాడినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికి ఏం కాదు, మాకేం నష్టం లేదు. కాకపోతే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూసి మరి మీ అవగాహన రాహిత్యానికి కొంచెం క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న, పర్సనల్ గా తీసుకోకండి, కొంచెం అప్డేట్ చేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, అదే విధంగా ఇప్పుడు మన చర్లపల్లి, ఈ బేగంపేట్, ఈ 5 రైల్వే స్టేషన్లకే ఆధునీకరించడానికి, వాటిని ఎక్స్టెండ్ చేయడానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కే దాదాపు 450 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, బేగంపేట్ కి ఖర్చు అయినాయి, చర్లపల్లి. రవికుమార్ గారు మీరు క్లియర్ గా చెప్తున్నారు. కాకపోతే దీని మీద వాళ్ళు ఇస్తున్న రిప్లై కూడా గతం నుంచి ఉంది కదా.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలంగాణలో కూడా అలానే అమలవుతున్నాయి. అది రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, ట్రాక్ల ఆధునీకరణ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, లేదంటే ఇతరత్ర పథకాలకి ఆయా రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తున్నారు ఆ రకంగానే ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి తెలంగాణ అభివృద్ధికి కావచ్చు, ఇంకో దాని గురించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని అడిగితే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు అనేది విమర్శ. ఉదాహరణకు మెట్రోని బెంగళూరు మెట్రోకి ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? శివ గారు నన్ను వినండి. మీరు అడిగే ప్రశ్న నాకు అర్థమైంది. నేనేమంటున్నా, దేనికి ఇవ్వలేదు చెప్పండి. మీరు అడిగేది ట్రిపుల్ ఆర్కి అడిగారు, ట్రిపుల్ ఆర్కి ఇచ్చారు, ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నారు, రెడీ ఉన్నారు. అదేవిధంగా మెట్రోకి అడిగారు, మెట్రోకి కూడా అడ్వాన్సులు వచ్చినాయి, 154 కోట్ల రూపాయలు వచ్చినాయి. మీరు ఇల్లు అక్కడంతా అక్విజిషన్ చేస్తున్నారు. సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 మూడిట్లో కూడా స్టార్ట్ అయినాయి. పాత బస్తీ స్టార్ట్ అయింది, ఎంజీపీఎస్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా మీరు ఇల్లు తీసుకుంటున్నారు, స్టార్ట్ అయింది. మెట్రోది కూడా వర్క్ స్టార్ట్ అయింది. మెట్రోకి కూడా బడ్జెట్ 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిన్న మళ్ళీ రివిజన్ జరిగింది. జరిగిన తర్వాత ఈ 2 కారిడార్లకు కలిపి ఫేజ్ 2 లో 2 కారిడార్లకు కలిపి దాదాపు 34,000 కోట్ల రూపాయలు కేంద్రం వాటా కింద ఓకే చెప్పింది. అప్పటికే రిలీజ్ అయిన అమౌంట్ కాకుండా ఇది ఒకటి. మీరు అడిగింది ఇంకోటి ఏంటంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినారు వరంగల్కి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, రైల్ తయారీ మొత్తం వరంగల్లో జరగాలని చెప్పేసి నిన్న మా రైల్వే మంత్రి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించారు. ఆ రైలు ఇంజన్లు, రైలు కోచ్లకు సంబంధించిన వాటిని ఓపెనింగ్ కూడా చేశారు. అక్కడ దాదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో మరి ఇంకా అది ఇప్పుడు ఖర్చు పెరిగింది. మొన్నటికి 4,500 కోట్ల రూపాయలు 4,500 కోట్ల రూపాయలు అన్నది అది ఇంకా ఖర్చు పెరిగింది. ఎందుకంటే మొత్తం ట్రైన్ అంతా అక్కడే తయారవుతుంది. అది వ్యాగన్స్ కావచ్చు, కోచ్ కావచ్చు, ఇంజన్లు కావచ్చు. ఇది వరంగల్ కి అడిగింది, మీరు అడిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంకోటి వరంగల్ కి ఎయిర్పోర్ట్ అడిగినారు. వరంగల్ కి ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి డిమాండ్ ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ కి సహకరించలేదు. ఇప్పుడు అప్పుడున్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ సింధియా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఇది పెండింగ్ ఉన్నది, దీని కొంచెం ల్యాండ్ అక్విజిషన్ కోసం మాకు సహకరించండి అని చెప్పేసి ఉల్టా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగినటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించట్లేదు. ఇప్పుడు నిన్న కూడా మీటింగ్ ప్రెస్ మీట్ జరిగింది, సెంటర్ లో మీటింగ్ కూడా జరిగింది దీనిపైన ఏం చేద్దామని చెప్పేసి. అక్కడ కూడా స్పందన లేదు. అదే విధంగా వరంగల్ కి అది ఏమంటారు ఔటర్ రింగ్ రోడ్, వరంగల్ కి ఔటర్ రింగ్ రోడ్ చేయాలా, ఆ ఔటర్ రింగ్ రోడ్ కోసం కూడా ప్రతిపాదనలు పంపించినారు, దానికి కూడా ఓకే చేసినారు. ఇంకేంటండి ఇప్పుడు మీరు ఇదంతా మౌలిక వస్తువుల గురించి మీరు అడిగినా చెప్తున్నాను. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న డిమాండ్ల గురించి చెప్తున్నాను. రామగుండం ఫ్యాక్టరీని మళ్ళీ రీస్టార్ట్ చేయాలా, దాన్ని మళ్ళీ పునఃవ్యవస్థీకరించి దాని దగ్గర నుంచి అక్కడ నుంచి యూరియా మళ్ళీ మనం సప్లై చేసుకునేట్టు యూరియా కొరత వస్తుంది కాబట్టి దాన్ని ఫంక్షనింగ్ లోకి తీసుకొని రావాలని చెప్పినారు. రామగుండం ఫ్యాక్టరీని మళ్ళీ తిరిగి ఫంక్షనింగ్ లోకి తీసుకొని వచ్చారు. మీరు అడిగింది ఇది కూడా. దాంతో పాటు ఇంకా మీరు అడిగిన ఏమున్నాయి చెప్పండి. అంటే మీరు అడుగుతున్నది నాకు తెలిసి మీరు హామీ ఇచ్చిన పథకాలకు డబ్బులు మీరు అడుగుతున్నారు. మీరు హామీ ఇచ్చిన పథకాలు మీరు చూసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం హామీ ఇయ్యలే. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇంకొక డబ్బులు అడుగుతున్న విషయం గురించి చెప్తా. ఈ మన దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఏదైతే స్టేట్ గ్రాంటింగ్, మ్యాచ్ గ్రాంటింగ్ ఉంటుంది, సెంట్రల్ 294 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా పెట్టింది. స్టేట్ ఏదైతే షేర్ ఉంటుందో ఆ స్టేట్ దానికి తగిన షేర్ పెట్టేసి 294 కోట్ల రూపాయలు మీరు విత్డ్రా చేసుకోవాలి. దాన్ని కూడా చేసుకోలేకపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే అది సమాధానం లేనటువంటి పరిస్థితి. నేను ఇంకొక పాయింట్ అంటే ఇన్ని చెప్తున్నాను నేను. అంటే మీరు అడిగినప్పుడే చెప్తున్నాను. నేను అడగని ఎన్నో అంటున్నా, అడిగినవి చేస్తూ అడగనివి కూడా ఎన్నో చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏది కావాలో వాటన్నిటి అవసరాన్ని ఇవ్వడం, వాటన్నిటిని ప్రియారిటీగా ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు అడగకపోయినా చేస్తున్నారు, మీరు అడిగినా కూడా చేస్తున్నారు. అంటారు ఏది చేయట్లేదు ఒక్కసారి నాకు చెప్పండి. ఏం అడిగినారు, ఏది చేయట్లేదు చెప్పండి. ఒకటండి, జయరామ్ గారు చెప్తారు ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ చుట్టూ ఐటీ కారిడార్ అడిగినా అది వీలు పడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా మీరు ప్రాజెక్టుల గురించి అడిగినారు. అంతకుముందు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించారు. జాతీయ హోదా కల్పించే వీలే లేదు ఏ రాష్ట్రంలో కూడా. అడిగినవి ఇచ్చాము, అడగనివి ఇచ్చాము, అన్ని ఇచ్చాము, తెలంగాణకి ఏమి ఇవ్వలేదో చెప్పండి అంటున్నారు రవికుమార్ గారు. ఒకటి విషయం ఏంటంటే
చెప్పండి ఏం నేను అన్ని వివరణ విషయాలు చెప్పండి. మాట్లాడను. అవసరం ఎందుకు దానికి? ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. అన్ని మాట్లాడను ఎందుకంటే అన్ని మాట్లాడితే బాగుండదు కాబట్టి ఓన్లీ వరంగల్ గురించే మాట్లాడతా, ఎందుకంటే తెలంగాణ అంశం కాబట్టి. దగ్గర ఇప్పుడు నా ఏజ్ 55 years. ఒక 50 years నుంచి అనుకుంటాను వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది అనే మాట వినబట్టింది. అంటే ఐ వాజ్ ఇన్ వెరీ కిడ్. అంటే ఈ 50 ఏళ్లలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది లేదు, సచ్చింది లేదు, చేసింది లేదు. కానీ వరంగల్లో ఉన్న ఆదింజాయ్ మిల్లును మాత్రం మింగేసిండ్రు రాజకీయ నాయకులు. అక్కడ ఆదింజాయ్ మిల్లో 6,000 మంది పనిచేస్తుంటే ఆ కుటుంబంలో నేను ఒకరిని, ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ వర్కింగ్ దేర్. సో అక్కడ 6,000 మంది కుటుంబాలు చాలా ఉన్నతంగా బ్రతికారు, చదువుల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో కానీ. ఆ ఫ్యాక్టరీని మింగేసింది. ఇక వచ్చిన విషయం పక్కన పెడతాం. మోడీ గారి ఉన్నప్పుడు కోచ్ ఫ్యాక్టరీలు వచ్చేది చేసేది అనే విషయం పక్కన పెట్టేస్తే, స్వయంగా మోడీ గారు, రవి చెప్తున్న విషయాలు పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం, మోడీ గారు చెప్తున్న విషయాలు మాట్లాడదాం. మేము పబ్లిక్ పాలసీ గురించి మేము పట్టించుకోము, పబ్లిక్ బిజినెస్ యాక్టివిటీ మాకు అక్కర్లేదు, మేము ఏ విధమైన కంపెనీలు పెట్టి మేము మెయింటైన్ చెయ్యము, మేము ఏ విధమైన కంపెనీలతోని మాకు సంబంధాలు ఉండవు, మేము ఓన్లీ పాలకులు మాత్రమే తప్పితే బిజినెస్ చెయ్యము అనేది బీజేపీ గ్రౌండ్ రియాలిటీ. బీజేపీ ఓవరాల్ గా డాక్యుమెంటెడ్ గా చెప్పింది. ఇది రవి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. 100% చెప్పింది. నేను చెక్ చేసుకుంటే బాగుంటది. అంటే ఈ రోజు బీజేపీ ఎక్కడ ఖర్చు చేస్తుంది అంటే వాళ్లకు అనుగుణమైన అవసరాల నిమిత్తం మాత్రమే ఖర్చు చేస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు చేయడానికి కారణం ఏంది? అక్కడ కూటమి ప్రభుత్వంతో పాటు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కావాలి, ఆయన ప్రభుత్వంలో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉంది. అంటే ఆ నెసెసిటీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి రాదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ అనేది విభిన్న కోణాలు, ఆ విభిన్న కోణాలు కాబట్టి ఇది ఇలానే ఉంటుందంటే నేను సంతోషపడతాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రవి బీజేపీ చేయదు అంటే జయరాం గారు ఆంధ్రప్రదేశ్ కి చేసింది కంటే తెలంగాణకు చేసింది ఎక్కువగా ఉంది అంటున్నారు రవికుమార్ గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచే విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా, గతంలో చంద్రబాబు ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నా ఏం సాధించుకోలేకపోయారని అక్కడ విమర్శలు ఎక్కువ ఉన్నాయి. ఇంత ముందు రవి ఒక లిస్ట్ చదివిండు, ఏది ఔటర్ రింగ్ రోడ్ చెప్పిన. ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఓఆర్ఆర్ కు శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఇప్పుడు త్రిపుల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఇప్పుడు ఏమి లేదు. మొన్న మన ముఖ్యమంత్రి గారు ఆ మిత్రుడు రేవంత్ పోయి మేము మూసి ప్రక్షాళన చేసుకుంటాం అయ్యా, దయచేసి మాకు ఏదన్నా సహకరించండి అని చెప్తే ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదని ఈ ప్రభుత్వము అంటుంది. ఆ ప్రభుత్వమే ఇయ్యమంటుంది. ఎందుకు ఇయ్యమంటుందంటే మీ దగ్గర కన్స్ట్రక్టివ్ గా లేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు, అనేక అంశాలను ముందు పెట్టింది. మరి ఏ డిపిఆర్ లేకుండా చంద్రబాబు నాయుడుకి వచ్చిన ప్రాజెక్టుకి ఎట్లా పైసలు వచ్చినాయి? బంకచెర్లకు ఎట్లా దానికి అప్రూవల్ వచ్చింది? బంకచెర్లకు ఎందుకు అంత అడవుడు చేస్తున్నారు అని నేను అడగాల్సిన అనుమతులు రాలేదు జయరాం గారు. బంకచెర్లకి ఈవెన్ పర్యావరణ అనుమతులే రాలేదు. ఇంకా ప్రాజెక్ట్ అనుమతుల విషయం దేవుడేరుకు, ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు. ఏమి లేదు దానికి. అన్ని ఉన్నాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి, మేము చేసుకుంటాం. ఏమి రాదు. శివగారు తెలంగాణ అడుగుతున్నాను సుబ్బప్రసాద్ పటేల్ గారు ఒక్కడే నిమిషం శివ, 1 minute. తెలంగాణ లోపల మీరు జెండా పాతాలని మీకున్న ఆశగా రేపు అడియాశగా మారకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అన్న దాన్ని మరొకసారి మోడీ గారు అండ్ టీం ఇంక్లూడింగ్ రవితో సహా అండ్ టీం ఒకసారి పరిశీలనతో మాట్లాడుకుంటే మీకు బాగుంటది. మాకు మిగిలిన గెస్ట్లకు ఇవ్వాలి. జీనియస్ వేదికగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ మేధావులు, పౌర సమాజాన్ని అందరినీ కూడా అడుగుతున్నాను అనుకోండి, తెలంగాణకి ఏం కావాలా? ఏది చేయలేదు కేంద్ర ప్రభుత్వం. చెప్పండి.
రైట్ ఓకే 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 రవికుమార్ ఏం కావాలి? పెండింగ్ లో ఉంది. ఏది కావాలా? నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా జయరాం గారు, ఒక నిమిషం, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం రవికుమార్ గారు, దయాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో పాయింట్ యాడ్ చేస్తారని చూడండి, ఏదో చెప్తారంటే దయాకర్ రావు గారు ఏదో చెప్తారని చూడండి ఒకసారి. మీకే చెప్తానంటున్నారు. దయాకర్ రావు గారు కంటిన్యూ. రవి గారు, మీరు తెలంగాణలో జెండా పాతడానికి మీకు ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే మన స్టేట్ అధ్యక్షుడిగా ఎవరెవరి పేరు ముందుకు వచ్చినాయి, లాస్ట్ టైంలో ఎవరి పేరు వచ్చింది, ఎవరు సంబరాలు చేసుకున్నారు ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో మీరు జెండా పాతడం అనేది కష్టం. అభివృద్ధి సంక్షేమం మాట్లాడదామా? పటేల్ గారు వస్తున్నారు. రాజకీయం మాట్లాడదామా? అభివృద్ధి సంక్షేమం మాట్లాడదామా? రాజకీయం మాట్లాడదామా? రాజకీయం మాట్లాడదాం. అభివృద్ధి సంక్షేమం మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ కావాలి. మీకు క్లారిటీ కావాలి. ప్లీజ్ నేను మిగిలిన టైం ఇవ్వాలి ప్లీజ్. దాకర్ గారు, మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ అభివృద్ధి సంక్షేమం పైన మాట్లాడుతున్నప్పుడు మేము రాజకీయాలు రాజకీయాలు మాకు అనవసరం. జెండా పాత్రలు పిండా పాత్రలు అవన్నీ కాదు. ముందు మీరు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మీరు ఛాలెంజ్ చేశారు. దాని గురించి మాట్లాడండి. రాజకీయం గురించి కూడా మాట్లాడడం. అభివృద్ధి కూడా చేసి చూపించడం, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేస్తూ చూపిస్తున్నాం. అవి తట్టుకోలేకనే మీ ఇద్దరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండి మా మీద నిందలేస్తున్నారు. అంతే తప్ప మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే అభివృద్ధి ఎట్లా చేస్తున్నారు? 16,000 కోట్లు. వినండి సార్, వినండి. రైట్ ఓకే. 1 to 1 కాదు రవికుమార్ గారు, ఎక్కడో గారు 1 to 1 కాదు. ప్లీజ్ 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 నేను మిగిలిన టైం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య పటేల్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఈ రోజు రవి గారు చాలా చెప్తున్నారు కానీ మేము జాతీయ హోదా ఇయ్యం, ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఇయ్యం అంటే పక్కకు పోలవరానికి ఇచ్చిర్రు కదా. తెలంగాణ అనేది కొత్తగా రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము. నేను చెప్తున్నా 11 సంవత్సరాలు తెలంగాణ తెలంగాణకు విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్, ఇక్కడ రాష్ట్రం, తెలంగాణలో జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా. కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కాళేశ్వరం కావచ్చు, వాళ్ళ సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు ఆమె 2014 ఎన్నికల్లో వచ్చి మహబూబ్నగర్లో పాలమూరులో చెప్పిపోయింది, మేము రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? వీళ్ళు ITIR ఇక్కడ ఇవ్వకుండా తీసుకొని పోయిన గుజరాత్ తీసుకొని పోయినరు. అట్లనే జాతీయ విద్యా సంస్థలు ఏవి కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు చెప్తున్నా, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా మొత్తం కూడా అది ఫీజబిలిటీ లేదని చెప్పేసి దాన్ని ఎత్తేసిండ్రు. ఇప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏమైందో తెలియదు, 10 కోట్లు మంజూరు చేసిండ్రు, అది అక్కడనే ఉన్నది. ఇట్లా వీళ్ళు 10 కోట్లు ఇచ్చి అరే గిరిజన విశ్వవిద్యాలయం డెలివరీ చేసినాం కదా, ఇంకేం కావాలా? వీసీని కూడా నియమించినాం, డబ్బులు కూడా ఇచ్చినాం. దానికి 311 కోట్లు ఫస్ట్ టైం రిలీజ్ అయింది. మొత్తం 900 కోట్ల రూపాయల బడ్జెట్ దానికి రిలీజ్ అవుతుంది. మీరు బయ్యారం ఉక్కు అంటున్నారు. బయ్యారంలో దొరికేటువంటి ఉక్కు మనము ఉక్కు తయారు చేయడానికి సరిపోదు కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టినారు. మీరు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నారు. అంటే సరే, మీరు విభజన హామీలు అయితే రాసుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాసుకున్న విభజన హామీలు, వాటన్నిటిని కూడా పునఃసమీక్షించి వాటిలో ఏదైతే ఫీజిబిలిటీ ఉంటుంది, ఏదైతే ఫీజిబుల్ కాదని చెప్పేసి డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాల్లో భాగంగా ITR ఇక్కడ రాదు, వీలుగా పడదని చెప్పేసి దాని తర్వాత జాతీయ హోదా ఏ రాష్ట్రానికి జాతీయ ఏ ప్రాజెక్ట్ జాతీయ హోదా. ఓకే రవికుమార్ గారు, ఆయన కంటిన్యూ చేద్దాం. ఆయన సిగ్నల్ కట్ అవుతుంది కదా. పటేల్ గారు కంటిన్యూ. రవికుమార్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఆయన కంక్లూడ్ చేస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఈ రోజు ఒక విషయం అండి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. అందుకే కదా ఈ రోజు ఇచ్చిందంటే, ఈ రోజు రైల్వే లైన్లు వేస్తున్నాం మేము. రైల్వే స్టేషన్ అంటే చెర్లపల్లి ఏ విధంగా ఒక వర్షానికి మొత్తం కూడా టెర్మినల్ లో ఉన్నటువంటి పైకప్పు మొత్తం ఊసిపడ్డదో చూసినాం మనం. ఎంత నాణ్యతతో నిర్మిస్తున్నారో మనం చూసినాం. రైల్వేలు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారు అండి తెలంగాణ నుండి పోనీకే? ఆ ప్లాట్ఫామ్ రేట్లు కూడా, టికెట్ రేట్లు కూడా పెంచినటువంటి పరిస్థితి. జాతీయ రహదారులు కడుతున్నారు అంటే దానికి టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారా అండి? టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారా? ఉచితంగా ఇస్తురా తెలంగాణలో మన జాతీయ రహదారులు? ఏదున్నా గానీ వీళ్ళు ఏదున్నా గానీ కమర్షియల్ గా ఉన్నారు అంతా కూడా. మొత్తం ఈ రోజు మేము అడుగుతున్నది ఏంది, చాలా విషయాలు చెప్పింది కదా రవికుమార్ గారు, మేము అవి ఇచ్చినాం అని. ఏమి ఇయ్యలేరండి తెలంగాణకు. ఏదైతే క్యాజువల్ ఇప్పుడు పథకాలు ఏమన్నా ఉంటాయి, కామన్ గా వచ్చే పథకాలు తప్ప స్పెషల్ గా ఇన్సెంటివ్స్ ఏమి ఇయ్యలేరు తెలంగాణకు. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారంటే, మరోసారి చంద్రబాబు మద్దతుతోని ప్రభుత్వం ఉంది. మీ పరిస్థితి ఏముందంటే, చంద్రబాబు నితీష్ కుమార్ గారు లేకపోతే మీ ప్రభుత్వమే లేనటువంటి పరిస్థితి.
కాబట్టి చంద్రబాబు ఏం చెప్పినా ఒప్పుకొని మేం చెప్పడం కాదు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో 2019లో మోడీ గారు చెప్పిర్రు అయ్యా బాబు, చంద్రబాబు ఎప్పుడు వచ్చినా గానీ అయ్యా తెలంగాణకు రైట్ వ్యతిరేకంగా, రవికుమార్ గారు నేను లాస్ట్ అవకాశం వ్యతిరేకంగా ఇస్తాను అందరికీ కలిపి మీరు ఒకసారి కంక్లూడ్ కేసీఆర్ గారు ఎప్పుడు రైట్ ఓకే ఓకే పటేల్ గారు దయాకర్ గారు కంక్లూడ్ దయాకర్ గారు కంక్లూడ్ తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారు వచ్చింది తప్ప చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చింది నా దగ్గర. కానీ స్పష్టంగా మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. రైట్ ఓకే పటేల్ గారు దయాకర్ గారు ప్లీజ్ కంక్లూడ్ దయాకర్ గారు టైం లేదు. చంద్రబాబుతోని కలిసి ఉన్న ప్రభుత్వం ఈరోజు మళ్ళా గోదావరి జలాల్లో మీరు మొత్తం తీవ్రని అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి. మీకు ఇక్కడ ఓట్లు వేసిర్రు, గతంలో అంటే మీకు ఓట్లు లేవనే బాధ ఉండే, మీకు 8 మంది ఎంపీని గెలిపించారు కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు నీళ్ళలో అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలకు ఊరుకుంటుందా పటేల్ గారు? రాష్ట్రాన్ని సాధించుకున్నారు కష్టపడి, నీళ్ళలో అన్యాయం జరిగితే ఊరుకుంటుందా తెలంగాణ సమాజం? ఊరుకోదు. కానీ వీళ్ళు చేయొద్దు కదా. రైట్ ఓకే ఓకే దయాకర్ గారు కంక్లూడ్. సార్ ఇప్పుడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసేశారు. కూలేశ్వరం చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక్క ఎమ్మెల్యేని కూడా కలవలేదు. మమ్మల్ని ఎప్పుడు కూడా మా మీద మేము చేసే సంక్షేమ పథకాలు చూసి అభివృద్ధి చూసి మా మీద బురద చల్లటం తప్ప వాళ్ళు ఏ రోజు కూడా మేము ఎమ్మెల్యేలతో కలుస్తున్నాం, ప్రజల వద్దకు పాలన వెళ్తున్నాం, గాంధీ భవన్ లో మాకు ప్రతి వీకెండ్ ప్రజల ముందు పాలన చేస్తున్నాం, మొన్న రైతులకి అమౌంట్ ఇచ్చినాం, ఇప్పుడు రానున్న రోజుల్లో మహిళా శక్తికి ఇస్తున్నాం. ప్రతి దాంట్లో మేము ముందున్నాం. మాకు ఇచ్చిన టైం 18 నెలలు. ఈ 18 నెలల్లో వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని మేము 18 నెలల్లో చేసి చూపించాం. కనీసం ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైంది తప్ప ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక మంత్రిని గెలవలేదు. మంత్రి గెలవాలన్నది కొంత టైం తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీని కలుస్తలేడు సార్, మీ ముఖ్యమంత్రి గారు పోతే రాహుల్ గాంధీ కలుస్తలేడు సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాకు పక్కన గారు కలుస్తలేరు. ప్లీజ్ పటేల్ గారు మధ్యలో ఇంటరప్షన్ వద్దు రైట్ ఓకే ఓకే దయాకర్ గారు ఓకే ఓకే ప్లీజ్ జయరామ్ గారు కంక్లూడ్. మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేని కలవాలి కదా, ఎమ్మెల్యేని గెలిపి రైట్ ఓకే దయాకర్ గారు ప్లీజ్ టైం లేదు. శివ, ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయాలు మాట్లాడడం కాదు, ప్రజా ప్రయోజనాలు మాట్లాడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో పిల్లలకు చదువుల సమస్యలు చాలా సివియర్ గా ఉంది, విపరీతమైన దోపిడీ ఉంది. దాన్ని బైఫర్కేసి ఒక స్లాబ్ ను ఫిక్స్ చేసి ఇంతే తీసుకోవాలని దాన్ని ఇవ్వండి, అది చూడండి. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు, ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏలు చేసిన పిల్లల సర్టిఫికెట్లు ఆ మేనేజ్మెంట్ ఇవ్వటం లేదు. అది ఇవ్వకపోవడం కూడా నేరమే, అది పాపము, ద్రోహము. చట్టరీత్యా అది నేరం కాబట్టి ఆ ఎలాంటి కాలేజీలు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా హాస్పిటల్స్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్, డయేరియా, డెంగ్యూ లాంటివి ముదురుతున్నాయి. రోగాలు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాటి నుంచి రానున్న 5 రోజుల్లో విపరీతమైన వర్షభావన కూడా ఉంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షాలు, పాలక పక్షం ఒకటిగా నిలిచి ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నాం. రవికుమార్ గారు ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను మిత్రులకు కోరేది ఒకటే, మీరు ప్రశ్న అడుగుతున్నది ఏంటంటే తెలంగాణకు ఏమీ చేయలేదని అడుగుతున్నారు. దాంతో పాటు అంతకు ముందు ఏదో చెప్పిన అన్ని కూడా మరి పటేల్ గారు కావచ్చు, దయాకర్ గారు కావచ్చు అడుగుతున్నారు. ఇవన్నీ తెలంగాణకు ఏం చేయకపోతే మాకు 36% ఓట్లతో 8 ఎంపీ సీట్లు మాకు ఇవ్వరు. సరే, దానికి సమాధానం మీరు ఒకటే అనుకుంటున్నా. ఇంతకు మించి మీరు చెప్పిన మీకు మరి అర్థం అవ్వట్లేదు ఏమో తెలియదు. రెండో విషయము, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఏం కావాలని అడుగుతుంటే చెప్పలేకపోతే వీళ్ళే చెప్పలేకపోతుంది. మీకు ఏం కావాలో చెప్పండి, ఇది కేంద్రం నుంచి మేము చేస్తామో చేయమో చెప్తామని చెప్పి మేము చాలా స్పష్టంగా నేను అడుగుతున్నా ఇక్కడ ఏం కావాలి ఇంకా ఏది. నేను మళ్ళీ ప్రశ్న, చాలా సింపుల్ ప్రశ్న, మీకు చాలా సింపుల్ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలా? ఇంతకుముందు అడిగింది ఏది చేయలేదు, ఏది పెండింగ్ లో ఉంది చెప్పండి. పార్లమెంట్ చెప్పండి. మీకు నా నంబర్ ఇస్తా, అంటే మీరు నా నంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెట్టండి ఏం కావాలో. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద పటేల్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నేతల వరుస ఢిల్లీ పర్యటన మీద అయితే విపక్షాలు దుమ్మెత్తపోతున్నటువంటి పరిస్థితి. అయితే మాది జాతీయ పార్టీ, అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ